లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద బుధవారం చండీ హోమం ఘనంగా నిర్వహించినట్టు ఆలయ అర్చకులు గొల్లపల్లి శ్రీధరాచార్యులు గొల్లపల్లి రామానందాచార్యులు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవ కార్యక్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు ఉదయం పంచామృత అభిషేకం వేద పఠనంతో ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు. ఈ చండీ హోమం లేక కళ్యాణార్థం గ్రామ అభివృద్ధి కొరకు భక్తుల ఆధ్వర్యంలో విశేష హోమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని తెలిపారు. అందరూ కూడా నేనేది మంత్రం చెప్తున్నా మీరు అది మంత్రం ఓం గణపతయే నమః లేకపోతే ఓం గణపతయే స్వాహ అనుకుంటూ కొంచెం కొంచెంగా నెయ్యి ఏం చెప్తా చెప్పినప్పుడు కొంచెం పట్టుకుంటున్నాం. ముందుగా మీ దోశని అగ్నికిలా జీవించండి. 2 దోశలు ఇక మీ దిక్కు 3 సార్లు అనుకోండి. అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అంటే ఆ దేవుడు సర్వాంతర్యామి అంటే అన్ని ముఖములు అయినే మనం ఎక్కకుండా అంటే మన ఎక్కువ మనం చూస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ఆ స్వామిని మన ఎక్కువ చెప్పుకుంటా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గణపతిం మహామహే కవిం కవీనాముపమశ్రవస్తవో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద गणपतये वरवरद सर्वजनं मे वसमाने वसमाने स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्रां ग्रौं गं गणपतये वरवरद ग्रहाय नमः आप्याय ससमे गुरेण सदस्व मवृष्ण्यं भवभागस्य संगते स्वाहा आप्याय ससमे गुरेण सदस्व मवृष्ण्यं भवभागस्य संगते स्वाहा संगते स्वाहा हे चंद्रग्रहं यजामहे स्वाहा कुजारिष्टे संप्राप्ते कुज होमान् जगारयेत् कुज अंगारग्रहाय नमः स्वामुలు ఆ స్వామి నివేదిస్తుంటే మీరు ఆ చూర్ణం వేయాలి మధ్యలో వేయద్దు స్వామి నివేదించాలి మీరు ఆ చూర్ణం వేయాలి ॐ तं मंगलम प्रणमाम्यहं स्वाहा अंगारग्रहाय नमः अग्निर्मूर्धादितः कवित्पतिः प्रयुतागं रेतागन्वधि स्वाहा अंगारग्रहाय नमः अग्निर्मूर्धादितः प्रयुतागं रेतागन्वधि स्वाहा अंगारग्रहाय नमः अंगारग्रहं त्यजामहे स्वाहा अंगारग्रहाय नमः ॐ बुधारिष्टे संप्राप्ते ఈరోజు ఇటిక్యాల గ్రామంలో గల శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. మరి ఈరోజు అమ్మవారి సన్నిధిలో లోక కళ్యాణార్థం గ్రామ అభివృద్ధి కొరకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ చండీ దేవత ప్రీతి కొరకు చండీ హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే 9 రోజులుగా ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో
చాలా విశేషంగా పూజలు చేస్తూ అమ్మవారికి ప్రతిరోజు పంచామృతముతోటి వేద పఠనముతోటి అభిషేకము, అలాగే సాయంత్రం పూట కూడా మాతామణుల చేత శ్రీచక్ర కుంకుమార్చన, లలితా సహస్రనామ పూర్వక శ్రీచక్ర లలిత కుంకుమార్చన కార్యక్రమం కూడా రోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 9 రోజులుగా అమ్మవారికి విశేష అలంకారాలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు మనకందరికి కూడా ఉండాలని, ప్రతి ఒక్కరి కోరిక నెరవేరి అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు అందించాలని ఆ అమ్మవారిని కోరుతూ, అలాగే రేపు అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం 11 గంటలకు అమ్మవారి శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా ప్రారంభమై భవానీ స్వాముల చేత శోభాయాత్ర ఇటిక్యాల గ్రామ ప్రధాన రహదారి గుండా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఆ శోభాయాత్రలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. అలాగే గత 9 రోజులుగా అమ్మవారి శ్రీచక్రానికి లలితా సహస్రనామ పూర్వక కుంకుమార్చన చేసినట్టు ఏదైతే ప్రసాదం ఉందో ఆ కుంకుమ ప్రసాదము రేపు అందరికి కూడా అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించడం జరుగుతుంది. కావున భక్తులు గ్రామీణులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు దేవాలయ ప్రాంగణం వేచేసినట్లయితే అమ్మవారి పూజా కార్యక్రమం వీక్షించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలియజేస్తున్నాము. అలాగే మా గ్రామంలో భవానీ స్వాములు కూడా 25 మంది స్వాములు మాలధరించున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, గ్రామానికి కూడా ఎల్లవేళ ఆశీస్సులు ఉండాలని, మా యొక్క గ్రామము సర్వతో ముఖాలు జరగాలని ఆ చండీపర దేవత దుర్గా మహేశ్వరి తల్లి కోరుతూ స్వస్తి.